జీవితం అల్పం అంటారు చాలామంది, కానీ జీవితం చాలా విలువైనటువంటిది. స్వల్పం, అల్పం అంటుంటారు. నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. వా ఎస్, మనం ఒకరికి బొకే ఇస్తాం. ఎవరన్నా మనం పెద్దవారిని గౌరవించేటప్పుడు ఒక బొకే ఇస్తాం. మీరు అన్నట్టు బొకే విలువైంది కాదు అని మీరు అనుకుంటే ఎలాగా? ఎందుకంటే ఆ ఫ్లవర్ బొకేని అలా డెకరేట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అందులో ఎన్ని రకాల పువ్వులు పెడతారు, దాన్ని ఎంత నీట్గా ఆకర్షించి పెడతారు. జస్ట్ ఒక 10 seconds కూడా ఇచ్చిన వ్యక్తికి, నాకు కూడా మరి రాజమండ్రిలో చాలా విలువైనటువంటి సన్మానం చేశారు. వాళ్ళు పూల దండలు వేశారు. విత్ ఇన్ సెకండ్స్లో ఇట్లా వేసి అలా తీసి అలా పెట్టేశారు. కానీ అది ఆ దండ గుచ్చటానికైనా దాన్ని చేయటానికైనా అవి ఎంత టైం పడుతుంది, ఎంత విలువైనటువంటిది, చాలా విలువ. జాగ్రత్త గమనించాలి, చాలా విలువ. కానీ మనం ఏంటంటే క్షణకం ఎండిపోతాయి, వాడిపోతాయి. ఎస్, పువ్వులు వాడిపోతాయని తెలుసు, ఎండిపోతాయని తెలుసు, మరి వాటిని ఎందుకు ఉపయోగించుకుంటూ ఉన్నాం మనం? అలాగే ఈరోజున మనిషి జీవితం ఎస్ నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది ఇలా అనుకుంటుంటారు. కానీ అది చాలా విలువైనటువంటిది. హల్లెలూయా. అది దేవుని చేతిలో ఉన్నంతకాలం, చూడండి, ఒక సన్మానం చేసినప్పుడు ఆ దండ ఆ మెడలో ఉన్నంత కాలం చాలా విలువైనటువంటిది. అలాగే నువ్వు దేవుని చేతిలో ఉన్నంతకాలం నీ జీవితం చాలా విలువైనటువంటిది. చాలామంది ఏం చేస్తారంటే విలువైన దాన్ని వెతుక్కోవటం మానేసి, చూడండి, చంద్రుడు మచ్చ అంటారు. అంటే ఎంత చంద్రుడు ఉంటాడు అనుకోండి, ఎక్కడో చిన్న మచ్చ ఉంటుంది, దాన్ని వెతుక్కుంటారు ఎందుకు? నేను ఈ మధ్యన మాట్లాడినటువంటి వ్యక్తులతో కానీ దేవుడు నాకు ఇచ్చిన అనుభవాలతో నేను సరిపోల్చినప్పుడు గమనించింది ఏంటంటే ఎవరైనా బహు కష్టాల గుండా వెళ్తున్నట్లయితే బైబిల్లో ఏ వ్యక్తిని తీసుకుంటారు? వాళ్ళ జీవితంలో చాలా గందరగోళం ఉంది, చాలా సమస్యలు, తలకమించిన భారం, తలకమించిన అప్పులు, ఇట్లాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వారు మాట్లాడే మాట ఏంటి తెలుసా? యోబు లాంటి శ్రమలు మేము అనుభవిస్తున్నామండి, యోబుకున్నటువంటి శ్రమలు మాకున్నాయండి. ప్రైజ్ గాడ్. బైబిల్ని అప్లై చేసుకున్నారు, మంచిదే. అసలు యోబు ఎంతకాలం శ్రమను అనుభవించాడు? 9 నెలల్లో. యోబు గారు ఎంతకాలం శ్రమను అనుభవించాడు? 9 నెలల్లో. యోబు బ్రతికిన జీవితకాలం ఎంత? 200 సంవత్సరాలు. గమనిస్తున్నారా? నువ్వు తల్లి గర్భంలో ఉన్నది ఎంత? 9 నెలల్లో. బయట జీవించేది ఎంత? 100-120 సంవత్సరాలు. యోబు గారి విషయంలో మీరు అంత అప్లై చేసుకుంటున్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, యోబు గుర్తు వచ్చినప్పుడు ఆశీర్వాదంలో ఎందుకు గుర్తు రావట్లేదు? యోబు 2 అంతలుగా దీవించబడ్డాడు. యోబు ముందు బిడ్డల గురించి అంత అందగత్తులు కాదు మనకు చెప్పలేదు, కానీ తర్వాత పుట్టిన బిడ్డల దేశంలోనే అందమైనటువంటి వారు. తర్వాత యోబుకు వచ్చిన ఆశీర్వాదం ముందు దానికంటే 2 అంతల ఆశీర్వాదం. తర్వాత దేవుడు యోబుని దీవించిన విధానం చూసినట్లయితే మళ్ళీ వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు, ఉంగరాలు, రింగులు, బంగారం ఎంత పట్టుకొచ్చి పెట్టారు. ఇదంతా చాలా జరిగింది. ఇక్కడ ఎందుకని మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? నేను అదే అనేది, చాలామంది శుక్రవారంతో ఆగిపోతున్నారు. శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువుని శ్రమ, శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువుకి సిలువ, శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువుకి బాధ, అదంతా మన కోసమే. ఓకే, అక్కడితో ఆగిపోయి చాలామంది శ్రమ అండి, బాధ అండి, కష్టం అండి, బైబిల్లో ఉన్నట్టుగానే నాకు జరుగుతుందండి, యోబు జీవితంలో జరిగినట్టు నాకు జరుగుతుందండి. ఓకే, యోబు జీవితంలో జరుగుతున్నటువంటి శ్రమలు అనుభవిస్తున్నట్లయితే అక్కడితో ఆగిపోవద్దు. కొంచెం 3 అడుగులు ముందుకెళ్ళండి, 42వ అధ్యాయంలోకి వెళ్ళండి, చివరి వరకు వెళ్ళండి. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడు. ఇదంతా మానేసేసి యోబు శ్రమలు నాకున్నాయి, యోబు జీవితం నాకుంది, అక్కడ ఆగిపోద్దు. అప్లై చేసుకోండి, మంచిదే. పూర్తిగా అప్లై చేసుకోండి, సగం అప్లై చేసుకోకండి. పూర్తిగా అప్లై చేసుకోండి. ఇప్పుడు సోపు ఈ పక్కన పెట్టుకున్నారు, ఈ పక్కన పెట్టుకోపోతే, పౌడర్ ఈ పక్కన రాసుకున్నారు, ఈ పక్కన రాసుకోపోతే, ఇప్పుడు షర్ట్కి ఈ పక్కన హ్యాండ్ ఉంది, ఈ పక్కన లేకపోతే ఫ్యాషన్ అనుకోండి. ఇప్పుడు ఏదైనా కానీ చూడటానికి ఎలా ఉంటుంది? అలాగే చాలామంది బైబిల్ని ఏం చేస్తూ ఉన్నారంటే, బైబిల్లో ఉన్న విషయాన్ని తీసుకుంటూ ఉన్నారు, ఎక్కువ పాత నిబంధనలు ఉన్న విషయాలు తీసుకుని అదే జీవితం అనుకుంటారు. నో, కొత్త నిబంధన ఎక్కువ చదవాలి, మీరు కొత్త నిబంధన ఎక్కువ అప్లై చేసుకోవాలి. ఎవడని క్రీస్తునందు ఉన్నవాడు పాతవి గతించెను,
కాబట్టి పాత జీవితాన్ని గుర్తు తెచ్చుకోకు, పాత పద్ధతులు గుర్తు తెచ్చుకోకు, పాత విధానం ఫాలో అవ్వకు. ప్రభువుని చూసి, ప్రభు వైపు చూస్తూ, గురువు ఎద్దకు పరిగెడుతూ ముందుకెళ్ళిపోవాలి. యోబుని గుర్తొస్తే ఏం చేయాలి తెలుసా? థ్యాంక్ యూ జీసస్, యోబుని రెండంతలుగా ఆశీర్వదించి గొప్ప చేసిన దేవా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. హల్లెలూయా. వింటున్నారా? యోబుని రెండంతలుగా ఆశీర్వదించినటువంటి దేవా, నన్ను కూడా నువ్వు రెండంతల ఆశీర్వాదానికి వారసునిగా చేసావు. నేను నమ్ముచున్నాను, నేను స్వతంత్రించుకుంటున్నాను. అయిపోయింది. చాలా శ్రమల్లో ఉన్నాను, ప్రార్థన చేయండి, ఇది కాన్సెప్ట్ కాదు. దేవుడు ప్రతిదీ నీకు అక్కడ ఆల్రెడీ చేసి పెట్టాడు. అనుభవించటమే, దాన్ని తీసుకోవటమే, రిసీవ్ చేసుకోవటమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మానేసేసి ఈ రోజున మనిషి ఏం చేస్తామన్నాడంటే, సింపతి కోసము, తనను అనిపిస్తున్న శ్రమలు ఇంకొకరు అర్థం చేసుకోవడం కోసము, లేకపోతే ఈ శ్రమల్లో ఇంకొక లెవెల్లో కంఫర్ట్ ఇస్తారనో, లేకపోతే ఈ శ్రమలు ఎవరు ఇంకొక సహాయం చేస్తారనో, లేకపోతే ఈ శ్రమల్లో ఇంకా అలాగే ఏదో జరుగుతుందా అనే ఉద్దేశంతో, వింటున్నారా, ఇంకా ఏదో జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు గొప్పవాడు, దేవునికి అసాధ్యమైనటువంటి లేదు, దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు తాను చేసి పని ముగించేశాడు. ఆమేన్. నాకు చాలామంది మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ బట్టి నేను గమనించింది ఏంటంటే, ఈ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నానయ్యా, నేను ఏం చేయాలి? ఈ సమస్యల్లో నేనున్నాను, ఏం చేయాలి? ఈ బంధకాల్లో నేనున్నాను, ఏం చేయాలి? ఇదిగో నా శత్రువు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయాలి? నా కుటుంబంలో నేను ఎవరు పట్టించుకోవట్లేదు, ఏం చేయాలి? సమాజంలో నాకు విలువ లేదు, ఏం చేయాలి? సమాజం అంతా నన్ను చాలా వింతగా చూస్తున్నారు, ఏం చేయాలి? ఇదిగో దేవుని నిమిత్తం ఒక సాక్షిగా చెప్తే దాన్ని అనేక మంది అనేక విధాలుగా చెడుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు, నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు. నేను దేవుని మహిమార్థంగా నా జీవితంలో చేసిన అద్భుతాన్ని నేను సాక్ష్యంగా చెప్తే దాన్ని అనేక మంది అనేక మాధ్యమాల్లో అనేక తప్పుడుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ప్రైజ్ గాడ్. నువ్వు చెప్పింది కరెక్టే కదా. నువ్వు చెప్పింది కరెక్ట్ అయినప్పుడు ఎవరేం తప్పుగా అనుకుంటే మనకెందుకు? నువ్వు దేవుని మహిమార్థంగా దేవుని కరెక్ట్గా చెప్పినప్పుడు ఎవరేమనుకుంటే మనకెందుకు? నేను అనేది ఏంటంటే ప్రియులారా, నీకు దేవునికి మధ్యన ఏం ఉండాలి, ఎలా ఉండాలి, నువ్వు దేవుని నుంచి ఏం ఆశిస్తూ ఉన్నావు, నీ జీవితం ఎలా ఉండాలి, ఇది కోరుకో. ఫైనల్గా ఎవరో అన్నారని నీకు బాధ కలుగుతుందంటే, అంటే దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతం కంటే వారన్న మాట గొప్పదైపోయిందా? వింటున్నారా? దేవుడు నీ జీవితంలో చేసినటువంటి అద్భుతం కంటే, దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతం కంటే వారన్నటువంటి మాట నీకు ఎక్కువైపోయిందా? అంటే నీ జీవితంలో అద్భుతానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, దేవుని కార్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దేవుడు చేసిన కార్యం నువ్వు చెప్పవని ఎవరు ఏదో అన్నారని చెప్పి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో, దేవుని ఆత్మచేత, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారంట? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సో నీకు ఎప్పుడైనా సరే నేను ఎవరైనా హింస పెడుతుంటే వాళ్ళ గురించి ఆలోచించొద్దు, అది నీ బిజినెస్ కాదు. నిన్ను ఎవరైనా బాధ పెడుతుంటే, నిన్నెవరైనా హింస పెడుతుంటే, నీ గురించి ఎవరైనా చెరుగా మాట్లాడుతుంటే, నీ భర్తో నీ కుటుంబమో ఎవరో ఇరుగు పొరుగు వారు, అస్సలు పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పు, వాళ్ళ విషయం దేవునికి వదిలేసాయి. వాళ్ళని చూడమని చెప్పి ప్రార్థన చేయొద్దు. దేవా, నన్ను చూచుచున్న దేవుడు నీవే, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. హల్లెలూయా. నన్ను చూస్తున్నావు దేవా, నన్ను చూసినందుకు వందనాలు దేవా, నీ కన్ను దృష్టి నా మీద ఉంచినందుకు వందనాలు. ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావంటే ఎట్లా ఉంటుంది నీ జీవితం? యెహోవా యోసేపుకు తోడు, దేవుడు యోసేపుకు తోడే అన్నాడంట. యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి నిందలు రాలేదా? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అవమానాలు రాలేదా? యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి సింహాసనం వేశారా? పోతీఫర్ భార్య అబద్ధం ఆడితే దేవుడు ఏం చేయలేకపోయాడా? యేసుపు జైల్లో ఉంటే దేవుడు ఏం చేయలేకపోయాడా? యేసుపు నిందలు అవమానాలు గుండా వెళ్తుంటే దేవుడు ఏం చేయలేకపోయాడా? ఆలోచించాలి. కానీ అక్కడ ఏం చేశాడంటే దేవుడు, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. ఎప్పుడు? నువ్వు నింద అనిపిస్తున్నప్పుడు దేవుడు నీతో ఉన్నాడు.
నువ్వు గోతిలో పడ్డప్పుడు దేవుడు నీతో ఉన్నాడో. ఎందుకనంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ గోతిలో నుంచి నువ్వు పైకి రాగలిగావు. ఆమేన్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ నిందలోంచి నువ్వు బయటపడగలిగావు. ఆమేన్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ జైలు నుంచి నువ్వు బయటకు రాగలిగావు. ఆమేన్. ఇది సత్యం. ఇది తెలుసుకోవట్లేదు చాలామంది. నాకెందుకు ఈ నింద, నాకెందుకు అవమానం, నేను దేవుని గురించి మంచిగానే మాట్లాడాను కదా, నేను ఎందుకు ఎలాగనుకుంటున్నారు, వాళ్ళు ఎలాగనుకుంటారు. నో, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నీ పని కాదు. ఇంకా యేసేపు ఎక్కడైనా సరే దేవుని ప్రశ్నించాడా? తనను తాను ప్రశ్నించుకున్నాడా? అని నేను దేవుని కొరకు మంచిగా ఉంటున్నాను, ఎందుకు నాకు ఇది ఎందుకు ఈ యొక్క బాధ ఎందుకు? దేవా, నువ్వు ఇచ్చిన దర్శనాన్ని మా అన్నిటితో చెప్పాను కదా, ఉన్నట్టే చెప్పాను కదా, ఎందుకు నాకు ఈ సమస్య అని చెప్పి దేవుడిని ఏమన్నా ప్రశ్నించాడా? హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటే ఎందుకు శ్రమలు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆ శ్రమ నుంచి బయటపడటానికి దేవుడు నీకు తోడుగా నేను విడిపించి నేను గొప్ప చేస్తున్నాడని విషయం తెలుసుకోవట్లేదంటే అసలేని వింటున్నారా? దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆల్రెడీ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఎలా వచ్చాడండి యేసేపు బయటికి? ఎలాగొచ్చాడు? తన జ్ఞానాన్ని శక్తిని బట్ట. రాజుగారికి వచ్చిన కలభావం చెప్పింది ఎవరు? యేసేపు అనుకుంటున్నాం మనం. కానీ యేసేపుకి అంత జ్ఞానం ఎలాగొచ్చింది? యేసేపుకి ఆ మర్మాన్ని వివరించేటువంటి కృప ఎలాగొచ్చింది? ఆ విషయాన్ని తెలియజేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. దేవుడే కదా అవన్నీ తెలియజేశాడు. అంటే దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సిస్టమేటిక్గా యోసేపుని నడిపిస్తూ విడిపిస్తూ గొప్ప చేస్తూ ఉన్నాడు. యోసేపు అనుకున్న సమయంలోనే బయటకు వచ్చినట్లయితే జస్ట్ జైలు నుంచి బయటకు వచ్చేవాడు అనామకుడిగా అయిపోయేవాడు. ఎక్కడికి పోయేవాడు? లేదా తన ఇంటికి పోయేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళా కూడా నువ్వు మళ్ళీ బతికొచ్చేవారని చెప్పి వాళ్ళ అన్నలు మళ్ళీ కొట్టు గొంటలో పడేద్దరేమో కదా. ఎవరే వచ్చాడ్రా నాన్నకి విషయం అంతా చెప్పాడంటే మన లైఫ్ పోతుందని చెప్పి మళ్ళీ ఏదో జరిగేది కుట్రా. కానీ దేవుడు నిన్ను విడిపించే విధానం చూస్తే వింతగా వినూత్నంగా ఊహకంద రీతిలో ఉంటుంది. అందుకని 1 పేతురు 5:6 దేవుడు చెప్తున్నాడు, తగిన సమయం వరకు వెయిట్ చేయి, తగిన సమయం వరకు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతుకొని దీన మనసుకుడు అయ్యండి, దీనుడు అయ్యిండు. దీన మనసుకులు వినయ మనసుకులు ధన్యులు, వారి ఘనతను స్వతంత్రించుకుంటారు. దీన మనసు కలిగినటువంటి వారు ప్రశ్నించరు. దీన మనసు కలిగిన వారు ఎందుకు అని చింతించరు. బ్రదర్ నాకు చాలా దీన మనసు. మరి ఎందుకు గందరగోళం? ఎందుకు 10 మందికి ప్రశ్న? ఎందుకు 10 మందితో నువ్వు మాట్లాడుతున్నావు నీ జీవితం గురించి? నాకు చాలా దీన మనసు అండి, కానీ ఏం అర్థం అవ్వట్లేదు నీ జీవితంలో. ఏం అర్థం అవ్వాలి నీకు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న విషయం నీకు అర్థం అవ్వలేదు, అందుకనే నీ జీవితం అర్థం అవ్వట్లేదు. యేసు ప్రభువు నీతో ఉన్నాడో, నిన్ను నడిపిస్తున్నాడో. ఆమేన్. ఇది సత్యం. నీకు శ్రమల్లో ఉన్నావా, గోతులో ఉన్నావా, జైల్లో ఉన్నావా, బంధకాల్లో ఉన్నావా, బానిసత్వంలో ఉన్నావా, పరాయి దేశంలో ఉన్నావా? నో, దాని గురించి ఆలోచించొద్దు అసలు. దేవుడు నీతో ఉన్నాడా లేదా? హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే అది గాఢాంధకారపు లోయలైనా కానీ ఏ తెగులు ఏ సమస్య నిన్ను సమీపించదు. ఆమేన్. వింటున్నారా? ఇది సత్యం. కాబట్టి ఎక్కడో నీకు ఎదురయ్యే సమస్య గురించి ఆలోచిస్తావు, కానీ నీ పక్కనున్న దేవుని గురించి ఎందుకు ఆలోచించవు? 90 కీర్తన 15 దేవుడు చెప్తున్నాడు కదా, శ్రమల్లో నేను నీకు తోడుగా ఉన్నాను, నేను విడిపిస్తాను, నీకు గొప్ప చేస్తాను. యేసోబునకు శ్రమల్లో దేవుడు తోడుగా ఉన్నాడు, యేసోబు వేసిన గోతులో దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టే ఆ గోతు నుంచి బయటికి రావటానికి, ఆ గోతు నుంచి బయటికి తీయటానికి ఇంకొకటికి మంచి మనసునిచ్చాడు. ఆమేన్. యేసోబుకు జైల్లో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే పోతీఫరుకు మంచి మనసు ఇచ్చి జైల్లోని తీసుకెళ్ళి ఇంటి యజమానిగా చేసుకున్నాడు. ఇంటిలో మంచి పని ఇచ్చాడు. వింటున్నారా? ఇదంతా ఫేవర్. ఇది గమనించవు. నువ్వు వెళ్ళిన నిందనే భరిస్తూ ఉన్నావు, అనుభవిస్తూ ఉన్నావు, దాన్ని ఆలోచిస్తున్నావు. కానీ ఆ నింద నుంచి విడిపించే దేవుడు ఉన్నాడు. ఆ నింద నుంచి విడిపించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసి ఉన్నాడు అని చెప్పి, దేవా ఈ సమస్యలోకి నేను వచ్చానంటే, ఈ నిందలోకి నేను వచ్చానంటే, ఈ బంధకాల్లో నేను ఉన్నంటే, ఈ అప్పుల్లో కూరుకుపోయినంటే, ఈ మోసంలో కూరుకుపోయినంటే, ఇది ఇక్కడ ఉండటం నీ చిత్తం కాదు, ఇక్కడ నుంచి నన్ను లేపేటువంటి వాడవు నీవు. ఈ సిచ్యువేషన్ ద్వారా నాకు ఒక లెసన్ నేర్పుతూ ఉన్నావు, జీవితంలో ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నావు, జీవితం పట్ల ఒక అవగాహనకు నేర్పుతూ ఉన్నావు. హల్లెలూయా. ఎంత నష్టపోయినది రెట్టింపు లాభాన్ని ఇచ్చే దేవుడు నువ్వు నాకున్నావు కదా. కోట్లలో నష్టపోయారా? జీవితం నష్టపోయారా? ఒక వ్యక్తిని నమ్మి జీవితాన్ని నష్టపోయారా? అంత అనుకూలంగా జరిగినట్టే జరిగి వివాహం జరుగుతుంది అనగా క్యాన్సిల్ అయిపోయిందా? ఉద్యోగం వచ్చేసిందనగా 1 మార్కులో మిస్ అయిపోయిందా?
మన దేవుడు ఆదరణకర్త. ఆమేన్. నేను ఆదరిస్తూ ఉన్నాడు ఈ సమయంలో. డోంట్ వరీ. నువ్వున్న గోతిని బట్టి నువ్వు బాధపడద్దు, నువ్వున్న జైలుని బట్టి నువ్వు బాధపడద్దు, నీకున్న సమస్యను బట్టి నువ్వు చింతించొద్దు, ఆలోచించొద్దు. యేసేపు ఎప్పుడైనా ఈ జైలు నుంచి విడిపించదేమని ప్రార్థన చేశాడా? యేసేపు ఎప్పుడైనా సరే ఈ సమస్య ఏంటని చెప్పి దేవుని మొరపెట్టాడా? ఏ స్థితిలో ఉన్నాడో, ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడ నమ్మకంగా జీవించడం నేర్చుకున్నాడు, విధేయత కలిగి ముందుకు వెళ్ళిపోవడం నేర్చుకున్నాడు. ఆమేన్. దేవుడు నమ్మదగినోడు ప్రియులారా. నువ్వు నీతిగా నిజాయితీగా దేవుని కొరకు జీవిస్తూ నిందలు అనుభవిస్తుంటుండే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? తనను ఎవరైతే తన బిడ్డలను ముట్టుతారో వారు ఆయన కనుగుడ్డును ముట్టినట్లంట. అని వదండి గాలి కన్ను మీద, ఏం చేస్తాం? వెంటనే మూసేస్తాం. కొంచెం గాలి ఎక్కువైతే కంట్లో నీళ్ళు వస్తాయి. అంటే అంత సెన్సిటివ్ ఉన్నటువంటి కన్నుగుడ్డుని ముట్టుకుంటే ఎలా ఉంటుంది ఎవరికైనా? ఆలోచించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీకు వస్తున్న శ్రమలను కౌంట్ చేయొద్దు, నీకు వస్తున్న బాధలను కౌంట్ చేయొద్దు. నీతో ఉన్న యేసయ్యను గుర్తు తెచ్చుకో, యేసయ్యను గుర్తు తెచ్చుకో, యేసయ్యను చూడు, యేసయ్యను అనుభవించు, యేసయ్యను గుర్తించు. ఆమేన్. ఇప్పుడు దేశంలో ఆర్థిక మాంద్యం వచ్చి పడిపోతుందండి. దేశం రాబోయే రోజుల్లో భయంకరమైన పరిస్థితిలో ఇరుక్కుపోతుంది. ఓకే, నీ ఇంటి నిండా డబ్బు ఉంది, నీ ఇంటి నిండా బంగారం ఉంది, ఏ సమస్య వస్తే నీకేం సమస్య అవుతుంది? లేదండి, కేజీ ఉల్లిపాయలు 100 రూపాయలు అవుతుందంట, కేజీ ఉల్లిపాయలు 1000 రూపాయలు కూడా అవుతుందంట. లక్ష అయితే నీకేంటి? నీ చేతి నిండా డబ్బు ఉంటేనే. సమస్యని గొప్ప చేయద్దు ఎప్పుడు కూడాను. సమస్య పరిష్కారం చేసే దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. ఏ సమస్య రాని నా యేసయ్య గొప్పడు సమస్య కంటే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది దేవుని కనపరచడం, ఇది దేవుని స్తుతించడం, ఇది దేవుని ఆరాధించడం. హల్లెలూయా. ఎగ్జాల్ట్, దేవుణ్ణి ఏం చేయటం అంటే గొప్ప చేయటం. కానీ ఈ రోజున అస్సలు మా ఆయనండి ఆవిడతోటే ఉన్నాడు 10 సంవత్సరాలు అయిపోయిందండి, ఏమీ మారట్లేదు, ఎంత ప్రార్థన చేసినాను. నీ దృష్టి అంతా అక్కడ ఉంటే ఎలా మారుతుంది? నీ దృష్టి దేవుని మీద ఉండాలి, నీ భర్త మీద కాదు, నీ భర్తతో ఉన్నటువంటి స్త్రీ గురించి కాదు, పరిస్థితి గురించి కాదు, అప్పుల గురించి కాదు ఆలోచించడం. దేవుని గురించి ఆలోచించాలి, దేవుని శక్తిని, సామర్థ్యాన్ని. యోబు ఏం చేస్తున్నాడంటే, యోబు స్నేహితులు దేవుడే ఉన్నాడంటే, యోబు పలికినట్లు మీరు యుక్తంగా పలకలేదు. యోబు స్నేహితులు పలికిన మాటలు వాగ్దానాలుగా చేసుకుని ఇంట్లో పెట్టుకోవట్లేదు మనం. యోబు స్నేహితులు పలికిన మాటలు మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం మంచిగాను. నీవు మొదట కొద్దిగా ఉన్న తోన మహావృద్ధి పొందుతావు. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పాలి. ఎవరు చెప్పారు? యోబు స్నేహితులు చెప్పాడు. కానీ దాన్ని మనం చక్కగా తీసుకుని ఇంట్లో పెట్టుకుంటుంటాం. ఏ విషయంలో చెప్పాడు యోబు స్నేహితులు? యోబుని అప్రిషియేట్ చేశాడా? యోబుని గొప్ప చేశాడా? యోబు కొరకు మంచిగా మాట్లాడా? మరి మాట్లాడితే దేవుడు చెప్పాలి కదా, యోబు నీ స్నేహితులు చాలా మంచి మాటలు మాట్లాడాడయ్యా, నీ గురించి మంచిగా మాట్లాడాడని చెప్పాలి కదా. వింటున్నారమ్మా? హల్లెలూయా. చెప్పాలి కదా, యోబు నీ స్నేహితులు చాలా మంచి విషయాలు మాట్లాడారయ్యా, వండర్ఫుల్ వర్డ్స్ మాట్లాడారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కానీ ఏమంటున్నాడండి దేవుడు? యోబు పలికినట్లు యుక్తముగా మంచిగా పలకలేదయ్యా మీరు. సరే, పెంట మొదన్న వ్యక్తి చేతిలో వాళ్ళ ఆశీర్వాదం దాగి ఉన్నది. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఆశ్రయించాడండి దేవుడు? యోబు తన స్నేహితుల క్షేమస్థితి కొరకు ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు? సింహాసనం నుంచి కాదు, గొప్ప స్థితి నుంచి కాదు, పెంట నుంచే ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో గందరగోళం ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉంది, బాధ ఉంది, నింద ఉంది, అవమానం ఉంది. ఎవరేమనుకుంటున్నా సరే, నా ముందు సముద్రం, నా వెనక శత్రువుల్, నా వారేరి. ఎవరిని వారు? భార్య, భర్త, పిల్లలు, ఈ లోకంలో స్నేహితులు అందరినీ వాడు అనుకుని భ్రమలో జీవిస్తున్నామేమో. ఎవరిని ఎక్కువగా ప్రేమించుకో కదా. పిల్లలు ఎంతగానో పెంచుతాం, ఒకరొక టైం ఇద్దరికి పెళ్లి పంపలేదా? నీతోటి ఉంటారా?
ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అంతంతవరకే, కొంతవరకే కదా. నా లైఫ్ టైం నా దగ్గరికి చాలామంది వస్తుంటుంటారు. నా జీవితకాలము నేను మీ పరిచర్యలో ఉంటానండి, మీకు సపోర్ట్గా ఉంటానండి. హల్లెలూయా. ఏంటండి, నా జీవితకాలము మీకు సహాయం చేస్తాను, మీ పరిచర్యలో ఉంటాను అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటుంటారు. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. కానీ వాళ్ళ వాడేటువంటి మాట ఏంటంటే నా లైఫ్ లాంగ్, నా జీవితకాలం. కానీ సైతానుగాడు వింటాడు కదా, దేవుడు వింటాడు మాట, సైతానుగాడు కూడా వింటాడు. ఓహో, నువ్వు ఇదా తీర్మానం అని చెప్పాడు. ఎప్పుడైతే నువ్వు ఆ తీర్మానం చేసుకున్నావో నీ వెంట పడతాడు వాడు, నీ జీవితాన్ని పట్టుకుంటాడు వాడు. అంతవరకు దేవుడు నీ జీవితం ఏదో ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తాడు, కార్యం జరిగింది కాబట్టి దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే నువ్వు యొక్క కార్యాన్ని వివరించావో నిన్ను లోకం పట్టుకుంటుంది, సైతానుడు పట్టుకుంటాడు. నేను ఎలా వెనక్కలాగాలని చెప్పేసి నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టు, నువ్వు నిలబడిన విధానాన్ని బట్టు అనేక మంది విమర్శించడం. దేవుడు నేను విడిపించాడు, నువ్వు అనేక అప్పుల సమస్యలో ఉన్నావు, రోగంలో, బాధలో ఉన్నావు. దేవుని మహాకృపను బట్టి ఎవరో సేవకుడు చెప్పిన వాక్యాన్ని విని, వాక్య సత్యాన్ని తెలుసుకుని దేవుని స్తుతించావు, థ్యాంక్ యూ చేసి చెప్పావు, విడుదల పొందావు. ఓ, దేవుడు చేసిన మేలుగా ఒక సాక్ష్యం చెప్పావు. అప్పుడు ఆ సాక్ష్యాన్ని తీసుకుని అనేక మంది ఓహో ఇలా చేశాడు దేవుడు, అలా చేశాడని చెప్పి మాట్లాడుతుంటుంటే, ఇది నీ బంధువులు, స్నేహితులు విన్న తర్వాత అదిగో నీ గురించి నలుగురు ఇలాగనుకుంటున్నారు, అలాగనుకుంటున్నారంటే నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు గుర్తు లేనటువంటి బంధువులు, నువ్వు సమస్యలో ఉన్నప్పుడు లేనటువంటి బంధువులు, ఇప్పుడు నువ్వు అభివృద్ధి చెందాక, నీ జీవితంలో సమస్య తీరాక ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి నీకు చెప్తే బంధువులు ఇలాగానే బాధపడుతున్నావు. కానీ ఓహో, దేవుని నామాన్ని నేను మహిమపరచడం వల్ల దేవునికి ఎంత మహిమ వచ్చింది అనే ఆలోచన మనకు లేదు. దేవుని నామ మహిమార్థం నిలబడినప్పుడు అనేక మంది ఈ విధంగా అనుకుంటున్నారా? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. నేను ఎంతమంది నిందింతే అంత భాగ్యవంతురాలు అయిపోతున్నావు, నేను ఎంతమంది నిందింతే అంత గొప్ప భాగ్యవంతుడు అయిపోతున్నావు. ఆమేన్. ప్రియులారా, మా మీద ఒక నింద, ఒక విధమైనటువంటి ఏది లేనప్పుడు అట్లానే ఉన్నాం మేము. ఎప్పుడైతే నిందించడం మొదలుపెట్టారో, ద్వేషించడం మొదలుపెట్టారో, క్రీస్తు నిమిత్తం, అదైనాను వేరేవేమి కాదు, క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యంగా ఇచ్చాం మేము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కాబట్టి నేను నిజంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మరి ఎవరైతే ఈ యొక్క మరి జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో బలపడుతూ ఉన్నారు, అద్భుతమైన సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. అలాగే బ్రదర్ జాషువా ఛానల్ ద్వారా అనేక సాక్ష్యాలు వెల్లడవుతుంటుంటే అన్యులు చూస్తూ ఉన్నారండి. దేవుని తెలియనటువంటి వారు, దేవుని విమర్శించేవారు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు ఈ సాక్ష్యాలన్నీ. థ్యాంక్ గాడ్. వాళ్ళందరిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఏ విధంగానైతేనేంటి, అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఏ విధంగా మెసేజ్ చేతనైతేనేంటి సువార్త ప్రకటించబడాలి. వాళ్ళు ఒక విషయంలో ఉన్నటువంటి దాన్ని ఏదో ఎక్కడో కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండే మాటను తీసుకోవాలంటే ఎన్నిసార్లు వినాలి వీడియోల్లో? దానికి ఏదైనా వంకలు పెట్టాలంటే ఎక్కడెక్కడి నుంచి ఎంత గ్యాదర్ చేయాలి, ఎంత సమయం వెచ్చించాలి? అంత చేసి ఇంత చేసి ఈ వీడియోని రిలీజ్ చేసాక ఏమవుతుందంటే అది కొన్ని వేలల్లోకి, లక్షల్లోకి పోతుంటే ఏదో కొద్ది మంది దాన్ని జస్ట్ చూసి వదిలేచ్చు. కానీ అసలైనటువంటి కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఏంది ఇది అసలు ఒరిజినాలిటీ ఏంటని చెప్పి తెలుసుకోవాలని చెప్పి అనేక మంది వచ్చి దేవుని మహాకృపను బట్టి ఈ రోజున అనేక మంది బలపడుతున్నారు. విస్తరిస్తూ ఉంది పరిచర్య. ఆమేన్. అనేక మంది ఆశ్రయించబడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఈ సమయంలో వారందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎవరైతే మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని కానీ సాక్ష్యాలు కానీ తీసుకుని వాళ్ళ వేలో దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారో దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను.
హల్లెలూయా. అనుకుంటున్నారు మీరు ఏదో నష్టం చేసేస్తున్నాం, వీళ్ళని ఏదో అవమానించేస్తున్నాం అని. నో, అదొక విధమైనటువంటి ఆత్మ. కానీ దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకు చేస్తాడు. వీళ్ళు అనుకుంటున్నారు ట్రోల్ చేసాం, నెగిటివ్ చేసాం అనుకుని, కానీ దానివల్ల ఎంత ఆశీర్వాదాలు మేము పొందుకుంటున్నాం అనేటువంటిది వాళ్ళకి తెలియట్లేదు. దేవునికి స్తోత్రం. కీప్ గోయింగ్, చేస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే సమస్తము సమకూడి మేలుకరంగా చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటున్నాడు. తెలియకుండా మీరు ఏం చేస్తున్నారంటండి, తన ప్రవక్తలను చంపువాడు దేవునికి మేలు చేస్తున్నాడని ఉంటుంది బైబిల్లో. మేలు చేస్తున్నాడంట. ఇదేంటి చంపితే మేలేంటి అనుకుంటున్నారు కదా, అదే మనకు అర్థం కాదు. మనకి ఒక ప్రాస్పెక్టివ్లో, ఒక వేలో, ఒక కోణంలో చూస్తాం కాబట్టి మనకు అర్థం కాదు. నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు ఏమవుతుందంటే సమస్తము సమకూడి మేలు చేసేస్తాడు దేవుడు. ఈ సత్యం తెలియక చాలామంది, ఈ యొక్క విధానం తెలియక చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో నేను తెలిసానంటే ఎలాగండి, నేను బయటికి రానండి, నేను కనపడనండి. ఇప్పుడు గమనించాలి, రహస్యమంజు చూచుతున్న నీ తండ్రి ప్రతిఫలం బహిర్గతంగా ఇస్తాడు. చెట్లకు వేర్లు లోపల ఉంటాయి, ఫలాలు పైనే ఉంటాయి. నువ్వు ఫలించాలంటే బయటకే ఫలించాలి, రహస్యంగా ఫలించలేవు. వింటున్నావా? నువ్వు దేవునికి ఇచ్చేది, దేవునికి చేసేది, దేవునికి ఇచ్చే కానుక, దేవునికి చేసే ప్రార్థన ఇది రహస్యంగా ఉండొచ్చు, కానీ నువ్వు ప్రతిఫలం మాత్రం పైకే ఫలిస్తావు. సో నేను ఫలించనండి అన్నావంటే ఇంకంతే, లోపలే ఉంటావు కదా. ఒక చెట్టు ఫలించాలంటే తుఫాన్లు ఎదుర్కోవాలి, ఎండ ఎదుర్కోవాలి, భయంకరమైన సుడిగాలు ఎదుర్కోవాలి. ఇవన్నీ వేర్లుగా రావు. వింటున్నారా? రహస్యంగా ఉన్నటువంటి వేర్లుగా రావు ఇవన్నీ కూడాను. పైన ఉన్న చెట్లకి, కొమ్మలకి, ఆకులకి, వీటికే. కాబట్టి నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటే బహిర్గతంగా ఉండాలంతే. అమ్మో అన్ను భయపడ్డావు అనుకో, అమ్మో అనుకుని ఆగిపోయావు అనుకో, నీ జీవితంలో ఫలం అనేటువంటిది ఎక్కడొస్తుంది? ఇంకా క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం. రాళ్ళు ఎవరు వేస్తారండి? ఎవరి మీద వేస్తారు రాళ్ళు అసలని చెప్పాలి. అలాగా రోడ్డే పోతా, ఇప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. మేము వెళ్ళే దారిలో మ్యాంగో చెట్టు ఉండేది, చాలా బాగా కాయలుండి. ఏం చేసేవాళ్ళం, ఏదో రాడేసి కాయన పడుతుంది కదా అంటే ఆ కాయ మనకేం చేస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, తింటాం, సంతృప్తినిస్తుంది. కాబట్టి నువ్వు ఫలిస్తున్నావు కాబట్టి నీ మీద అనేక మంది నిందలేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు. అంటే నీ మీద రాడేస్తే వాళ్ళ జీవితంలో ఒక సంతృప్తి. సో నీ మీదకి వచ్చే రాడు వాళ్ళకి ఏం చేస్తుందంటే మేలు చేస్తుంది, నీకు అంతకన్నా మేలు చేస్తుంది. కానీ నువ్వు అయ్యో నష్టపోతున్నావు నువ్వు అనుకోవద్దు. ఓపికతో, సహనంతో, దేవుని మీద గురితో నువ్వు ముందుకెళ్ళినట్లయితే వండర్ఫుల్, మైటీ మిరకల్స్. హల్లెలూయా. నేనంత అనుభవపూర్వకంగా చెప్తున్నాను ప్రియులారా, నా జీవితంలో ఇవన్నీ జరిగినాయి కాబట్టి. ఒకవేళ పొరపాటున సైతాన్ని కూడా నేను మభ్యపరిచి, ఈ గొడవ అంత ఎందుకు, గందరగోళం, ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసుకో, ఏం నోరు పెదపకు అంటే దేవుడు అంటే నీ నోరు బాగా తెరి నేను నింపుతాను అన్నాడు. సైతాన్ గడు నోరు మూసుకో, నోరు మూసుకో, మాట్లాడుకో, బయటికి రాకో, బయటికి చెప్పుకో అన్నాడు అనుకో సైతాన్ గడు. నిజమే, నేను ఇట్లానే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, ఎవరితో మాట్లాడను, ఎవరికే చెప్పను, దేవుడి గురించి మాట్లాడను అసలేని. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నువ్వు నోరు బాగా తెరు, నేను నింపుతాను, నిన్ను ఆశీర్వాదాలతో నింపుతాను, నిన్ను అద్భుతం నిక్తిగా చేస్తాను అంటే, లేదు ప్రభువా నేను రాను బయటికి. కాబట్టి ఈ రోజున చాలా అద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు శూర కార్యాలు చేస్తారు. శూర కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తామంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? అద్భుతమైన కార్యాలు చేస్తామంట మనం, దేవుడిని మనం కలిగినట్లయితే. భయమేలను ఈ ఎంత బాగుంటుందా పాట, భయమేలా, దిగులేలా, దిగులు పడకు. హల్లెలూయా. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను, మీలో ఉన్నాను, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను అని చెప్పి యేసయ్య చెప్తుంటే ఏమన్నారండి? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను, మీలో ఉన్నాను. దేవుడు ఉంటే సరిపోదా నీకు? బంధువులు, స్నేహితులు, పాడతాం కదా మనం, ప్రేమ యేసుని ప్రేమ అని పాడి అందులో బంధుమిత్రులు, భర్త, భార్య, పిల్లలు, ఈ ప్రేమలన్నీ వాడిపోతాయి, ఎండిపోతాయి, ఇవన్నీ తెలుసు. కానీ బంధుప్రీతి ఉంటుంది మనకు మళ్ళీని. నా ప్రియమైనటువంటి వాళ్ళని యేసయ్యని గురుగా జీవించినట్లయితే
అందరూ నీ వెంట పడతారు. నువ్వే స్థితిలో ఉన్నా సరే, నువ్వెంత అవమానించబడ్డావా సరే, నువ్వెంత నిందించబడ్డా సరే, అందరూ నీ వెంట పడతారు. యేసుని చూసారా, జైల్లో వేశారు, బానిసగా చేశారు, నిందలు అవమానాలు ఎన్నో భరించాడు. కానీ హై లెవెల్కి వెళ్ళిపోయాక ఏం చేస్తున్నారు? బానిస కదా నువ్వు అన్నారా? నమస్కారాలు చేస్తున్నారు అన్నలు వచ్చి. గమనించాలి, క్రీస్తు నిమిత్తమై నింద అనుభవించినంత కాలం తండ్రి చేత సుకుమారుడిగా పెరిగాడు, మంచిగా పెరిగాడు. అప్పటి వరకు అన్నల మీద అన్నలంత ద్వేషం, అసూయ, కొడతమే, తిడతమే, గొత్తులో పడటమే. కానీ ఎప్పుడైతే అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు అందరికీ దూరం అయిపోయి, వింటున్నారా, అందరికీ దూరం అయిపోయి ఎప్పుడైతే మంచి జీవితాన్ని విడిచిపెట్టేశాడో, తండ్రి చేత ప్రియకుమారుడిగా ఉన్నాడో, ఇవన్నీ విడిచిపెట్టకూడని భాగ్యం కానీ విడిచిపెట్టేసేసి దూరం అయిపోయాడు నిందలో, అవమానంతో. ఎవడైనా సేవకుడై ఉండకూడని నెల అతడు నిందతో నింపబడవలెను, బూడిదలో తల పెట్టుకోవలెను అని ఉంటుంది విలాపవాక్యాలు మీరు చదువుకుంటూ వెళ్ళినట్లయితే. ఈరోజు చాలామంది కీడు 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 అంటారు, కానీ కీడు వెనక మేలు ఉందనే విషయం అనేక మంది లోకస్తులు నమ్ముతున్నారు. ఈరోజు నువ్వు కీడు అనిపిస్తున్నావా? ఖచ్చితంగా మేలు ఉన్నదే. చూడండి, గులాబీ మొక్కకి ఏమంటే ముళ్ళు ఉంటాయని, ఆ ముళ్ళ వెనక నుంచి ఏమొస్తుంది? చక్కటి రోజా పువ్వు వస్తుంది. కాబట్టి ఎప్పుడు నువ్వు కీడు 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 సమస్య ఇదే ఆలోచిస్తున్నావు, కానీ దాని వెనక ఉన్న మేలును ఆలోచించట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా క్రీస్తు నిమిత్తం నువ్వు నిందను అనుభవిస్తున్నట్లయితే, క్రీస్తు నిమిత్తం నీ జీవితంలో శ్రమను అనుభవిస్తున్నట్లయితే, క్రీస్తు నిమిత్తం నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నా సరే, సమస్తము సమకూడి మేలుకరంగా చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక ఎమ్మెల్యే కొడుకునో ఎంపీ కొడుకునో ఎవరినైనా ఏమన్నా అనుకోండి, వీడు నా కొడుకుని అంటే నన్ను అన్నట్టు అని చెప్పి ఏమైనా ఊరుకుంటాడు ఆయనకున్న రాజకీయ పలుకుబడిని బట్టి. అంటే ఒక వ్యక్తి తన కొడుకుని అంటే ఊడుకోవట్లేనప్పుడు నువ్వు దేవుని బిడ్డవేనా? నీ తండ్రి దేవుడేనా? యేసు ప్రభువు రక్తం చేత కడగబడ్డావా నువ్వు? మరి నీకెందుకు? నిన్ను అన్న మాట తండ్రికి వెళ్తుందని నువ్వు నమ్ముతున్నావా? హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసు మోసే గురించి మిరియాము అహరోను సొంత రక్త సంబంధులు మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయం మోసేగా తెలీదు. దేవుడు విని ఏం చేశాడు తెలుసా? రండి ఆ మీటింగ్కి. ఎక్కడికి? గుడారంలోకి రండి అంటే మోసేకి తెలియదు ఎందుకు రమ్మంటే వెళ్తున్నారు. వెళ్ళకుండే మోసే ఎక్కడ ఆగను, రండి మీ ఇద్దరు లోపలికి అని చెప్పేసి ఫుల్ కోటింగ్ ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు నా సేవకుడి గురించి? నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, గొప్పడు మోసే అని చెప్పి చాలా కోపం వచ్చింది దేవుడికి. ఇక్కడ ఉన్నానంటే వీళ్ళ పని అయిపోద్దని చెప్పి దేవుడు ఇంక వాళ్ళని వెళ్ళిపోయాడు అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆహారం చూస్తే, అరే మిరియాము ఏంటది, చూసుకో సార్ నీ వేసు, ఏమైందిరా? ఏంటంటే ఏమైందంటే చూసుకో. ఇలా అంటే అమ్మో ఏంటి? కుష్టి వ్యాధి. చూసారా, నిన్ను నిందించే వారి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నిన్ను అవమానించే వారి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నువ్వు దేవుని మహింపరచుకుంటూ వెళ్ళిపో. నిన్ను అన్న వారి గురించి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోసేకి తెలియదు విశ్వాసలేని. మోసేని ఏమనుకున్నారో ఏంటో తెలియదు మోసేకు. ఎవరో కావుని పెళ్లి చేసుకున్నాడో, నిగ్రహముని చేసుకున్నాడు అని చెప్పేసి వీళ్ళకి బాధ వచ్చేసి ఏదేదో అనేసుకున్నారు. మోసే అన్న అద్భుతాలు చేశాడే, ఎర్ర సముద్రం దాటింది, ఇవన్నీ జరిగినాయి కదా, ఇవన్నీ చూడాలి కదా. మోసే ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయో, మోసేని దేవుడు ఏ విధంగా వాడుకొని చూడాలి కదా. మానేసి ఆ లోపాన్ని వెతుకుతూ ఉన్నారు వాళ్ళు. లోపాలు ఉండక మనం మనుషులు లోపాలు ఎందుకు ఉండవు? లోపాలు లేకపోతే మనిషి ఎందుకు అవుతాడు? దేవుడు అయిపోతారు కదా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను నేను. దయచేసి నీ జీవితంలో ముందుకెళ్తూ ఉండగా అనేక శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఇవన్నీ ఎదురవుతుంటుంటాయి. తొక్కేసే వాటిని తొక్కుకుని వెళ్ళిపో. ఏది నాకు ఎంత మాత్రం. హల్లెలూయా. నేను సజీవుడిని మహిమని వివరిస్తాను, వివరించు. హల్లెలూయా, హల్లెలూయా. నిందల భాగ్యాలు, నిందలు నీకు భాగ్యాలుగా వస్తాయి. నిందగా స్వీకరించొద్దు. చూడండి, మనకి డాక్టర్ మెడిసిన్ ఇస్తాడమ్మా, ఇది ఒక మూత 5 ml తీసి 10 ml నీళ్ళు అంటాడు. డైరెక్ట్గా తీసుకోవద్దు, దీన్ని చాలా ప్రభావవంతమైంది. అలాగే నువ్వు నిందగా తీసుకోవద్దు, నిందను ఆశీర్వాదంగా మార్చబడి స్వీకరించు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్,
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. నిందను ఆశీర్వాదంగా మార్చప్పుడు స్వీకరించు. అమ్మ వింటున్నారా? నీ జీవితంలో ఎవరైనా సరే నీకు నింద, అవమానము, అపఖ్యాతి తెచ్చారనుకో, దాన్ని అలా స్వీకరించేయకు. అయ్యో నన్ను ఇంతగా అంతగా 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 అన్నారా, నా గురించి ఇంత చెడ్డగా మాట్లాడారా, నన్ను మా అత్తగారు ఇలాగందా, మా ఆయన ఇలాగన్నాడా, నా బంధువులు ఇలాగన్నారా. నో నో నో. దాన్ని ట్రాన్స్లేట్ చేసుకో, దాన్ని బ్లెస్సింగ్గా మార్చేసుకో, దాన్ని ఆశీర్వాదంగా మార్చేసుకో, స్వీకరించేసేయి. హల్లెలూయా. నిందకు ప్రతిగా పూదండ ఇస్తాడంట దేవుడు. నింద నీ దగ్గరకు వచ్చిన పూదండ అయిపోతుందంట. ఏమంటున్నాడు దేవుడు? బైబిల్ కానీ చదివితే నిందకు ప్రతిగా పూదండని ఇస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. వండర్ఫుల్ గాడ్ అండి మన దేవుడు. నిందలాగా దేవుడు ఇప్పుడు నీకు నిందకు ప్రతిగా పూదండని ఇస్తాడంట దేవుడు. ఆమేన్. కాబట్టి నీ మీద నింద పడ్డదంటే నీ మీద నిందకు రాకూడదు, పువ్వుల దండలా రావాలి నీ మీదకి. అర్థమైందా? నా మీద నిందేశారు బ్రదర్, నువ్వు నిందని స్వీకరించేశావు, అది పూలదండలాగా మారే అవకాశం నువ్వు ఇవ్వలేదు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఈ సత్యం తెలియకే కదా ఈ రోజున వాళ్ళు నన్ను ఇలాగన్నారు, వీళ్ళ నన్ను బాధపడుతున్నారు. నేనైతే నవ్వుతూ ఉంటాను అనమాట. చాలామంది నన్ను యు ఆర్ వేస్ట్ ఫీల్ అన్నారు అనుకో, నేను దాన్ని అలా తీసేసుకోను. యు ఆర్ బెస్ట్ ఫీల్. హల్లెలూయా. యు ఆర్ వేస్ట్ అంటే దాన్ని ఇక్కడికి వచ్చే లోపల బెస్ట్గా మార్చేసుకుంటాను నేను. హల్లెలూయా. నువ్వు పనికిరానుడు అన్నావు అనుకోండి, నేను పవర్ఫుల్ అన్నట్టుగా తీసుకుంటాను దాన్ని. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసుకుంటాను, మార్చేసుకుంటాను. హల్లెలూయా. నిందను గొప్ప భాగ్యంగా మార్చేసుకుంటాను నేను. ఎందుకంటే దేవుని వాక్యాన్ని కన్వర్ట్ చేసుకుంటాను, దేవుని వాక్యాన్ని దాన్ని కన్వర్ట్ చేసుకుంటాను. పాత సామాన్లు కొంటామని వస్తారు చాలామంది. ఏం చేసుకుంటారు? అన్నీ పాత అన్నీ పట్టుకెళ్ళి మంచిగా మెల్ట చేసి దాన్ని ఏం చేస్తారు? కొత్త దానిగా మారుస్తారు. వింటున్నారా? పాతదాన్ని అంతా తీసుకెళ్ళి దాన్ని మెల్ట్ చేసి బాగా హీట్ చేసి కరిగించి దాన్ని మళ్ళీ కొత్త దానిగా మారుస్తారు. ఆమేన్. నీ దగ్గర తీసుకున్న పాతే మళ్ళీ నీకు కొత్తదిగా చేసిస్తే నువ్వు ఎంతగానో స్వీకరిస్తావు దాన్ని. లోకంలో జరుగుతున్న దాన్ని ఎందుకని యాక్సెప్ట్ చేయట్లేదు? కాబట్టి అదిగో నన్ను అలాగన్నారు ఆ నింద తీసుకుని బాధపడిపోతావు. నీకు వాక్యం అర్థం అవ్వలేదు, నువ్వు వాక్యానుసారమైన వ్యక్తిగా జీవించడం లేదు, నీకు సత్యం తెలియలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఈ వాక్యంలో ఉన్న సత్యం లోతు తెలియక మనం ఏం చేస్తామంటే ఎవరు ఏమన్నా సరే దాన్ని డైరెక్ట్గా తీసుకుంటావు, బాధపడతావు. నిన్ను లోకం ఎప్పుడైతే నిందిస్తుందో, అవమానిస్తుందో, బాధ పెడుతుందో, గురి చేస్తుందో, ఆందోళనకి అవమానాలకు అప్పగిస్తుందో, దేవుడు ఏం చెప్పాడు? సంతోషించి గొంతులు వేయమన్నాడు. ఇదే ట్రాన్స్లేషన్ ఉండాలన్నమాట నీకు. వింటున్నారా? దేవుడు అంతా తీసుకుని చూడండి, మహోన్నతుని చోట నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. నువ్వు దేవుని చోటలో ఉన్నావు అనుకో, భయంకరమైన ఎండ వస్తుంది. ఎక్కడ పడుతుంది? దేవుడి మీద పడుతుంది, నీకు నీడ పడుతుంది. నువ్వు నీడను ఆశ్రయించాలంటే, నువ్వు నీడను పొందుకోవాలంటే ఎండ వైపు నువ్వు చూడకూడదు, యేసు వైపు నువ్వు చూడాలి. నీ మీదకి వచ్చిన నిందను, అవమానాన్ని, ఎండ బాధను ఆయన సహించి ఆ దాని ద్వారా వచ్చే నీడను, అంటే ఎండే కానీ నీకు నీడగా మార్చబడదు. ఎందుకని? మధ్యలో యేసయ్య ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు యేసయ్యని స్వీకరించావు కాబట్టి, యేసయ్యని నీ జీవితానికి రక్షకునిగా పెట్టుకున్నావు కాబట్టి. ఆమేన్. ఇంతకు మించిన సత్యం మీకు ఎక్కడ దొరకదు ప్రియులారా. ఈ సత్యం తెలిసా కూడా బ్రదర్ నేను దేవుని నా మహిమార్థంగా పరిచయం చేస్తుంటే నన్ను నా బంధువులు, స్నేహితులు అవమానిస్తూ ఉన్నారు అనేటువంటి మాట నీ నోట రాదు ఇంకా. హల్లెలూయా. గొంతులేస్తాను వాడు, థ్యాంక్ యూ జీసస్, నన్ను మా ఇంట్లో వాళ్ళు నిందిస్తున్నారు, థ్యాంక్ యూ జీసస్, ఇది ఎంత గొప్ప మేలు చేస్తావో నాకు తెలుసు, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు కానీ, భక్త్ సింగ్ గారు కానీ, వీళ్ళందరూ చూడండి, వాళ్ళ జీవితాలు చూడండి. ఏసన్ గారు కానీ, వీళ్ళంతా జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు అనుభవించారు. కానీ అలా వదిలేశాడు దేవుడు. ఎంతగా హెచ్చించాడు. ఎందుకని హెచ్చించాడంటే ఎంత నింద ఆయన మీదకి వచ్చిందో, ఎంత బాధ, ఎంత వేదన చేయో అవన్నీ దేవుడు మార్చేశాడు. ఓపిక పట్టారు. అంతేగాని అమ్మో నిందగా స్వీకరించలేదు, తొందరపడిపోలేదు. ఈరోజు చాలామందిలో తొందరపడతాను ఉంది. ఈరోజు మీలోనే చాలా తొందరపడతాను ఉంది. స్వీకరించేస్తారు, డైరెక్ట్ యాక్సెప్ట్ చేస్తారు, డైరెక్ట్గా తీసేసుకుంటారు. నన్నే అన్నారు, నా గురించి ఏం మాట్లాడుతున్నారు. దానికి దేవుడు మాత్రం ఏం చేస్తాడు? నువ్వు బాధపడుతున్న దేవుడు ఏం చేస్తాడు? లోక పాపలు మోసుకొని పోవు గొర్రె పిల్లని దేవుడు అంటే, మోసుకుపోయాడు ఆయన అంటే, లేదు నేను పాపనని నువ్వు అంటావు. ఇంకా మరి దేవుడు ఏం చేస్తాడు? అమ్మా నీ శాపాన్ని, నీ పాప నేను మోసుకొని వెళ్ళిపోయాను,
కాబట్టి ఈరోజు నీ వాక్యం చాలా అమూల్యమైనటువంటిది. మరలా విని ప్రభునామ మహిమార్థం మీరు బలపడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇటువంటి వాక్యం విన్న రోజున నీ జీవితం ఎదురే శ్రమగా అనిపించదు, నీకు బాధగా అనిపించదు. యోబు జీవితంలో 9 నెలలు ఉన్నటువంటి ఆ యొక్క ఆ కష్టాల సమయాన్ని చూస్తున్నావు, కానీ యోబు జీవితంలో వచ్చిన 200 ఆశీర్వాదం, దీర్ఘాయుష్మంతుడు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చూడట్లేదు మనం? ఇదంతా ఎందుకు పట్టించుకోవట్లేదు మనం? ఇదంతా ఎందుకు ఆలోచించట్లేదు మనం? ఇదంతా ఎందుకని మనం జీవితంలో అప్లై చేసుకోవట్లేదు మనం? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దయచేసి నీ జీవితం ఎదురే ప్రతికూల పరిస్థితులను పక్కన పెట్టేసేయి, పట్టించుకోవద్దు అసలనే. ప్రభువుని వైపు చూడు, ప్రభు వైపు దృష్టిని కేంద్రీకరించు, ప్రభు మీద ఆధారపడు, ప్రతికూల పరిస్థితులన్నీ పక్కకు గెంటేసేయి. ఆమేన్, ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మరి ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్తున్నారో, ఎటువంటి బంధకాల్లో మీరు ఉన్నారో, ఏ సిచ్యువేషన్ కూడా మీరు వెళ్తున్నారో, దయచేసి అది శాశ్వతం కాదు, అది పర్మనెంట్ కాదు. చూడండి, మనం ఒక నేషనల్ హైవే ఎక్కే ముందు అన్నీ కూడా గుంతలు రోడ్లు ఉంటాయి. మనం ఏం చేస్తాం, మన దృష్టి ఆ నేషనల్ హైవే మీద ఉంటుంది కాబట్టి సర్లే కొంచెం ఓపిక పట్టేసేసి ఈ గుంతల రోడ్డు గుండా వెళ్ళిపోదాం అని చెప్పి నెమ్మదిగా స్లోగా కదా, గుంతల రోడ్లో స్పీడ్ వెళ్ళాం కదా. అర్థమవుతుందా? చూడండి, యోబుకి 9 నెలలే శ్రమలు, అయినా కానీ అది చాలా కష్టంగా ఉంటుంది. ఎలాగైతే ఎక్కడు హైవే, ఇంకా అంతే. హైవేలు ఎక్కితే మనకు గతుకులు తెలుస్తాయి, గుంతలు తెలుస్తాయి, సమస్యలు ఏమీ తెలియదు. ఒకనొక రోజు నా ప్రియమైనటువంటి వాళ్ళ నీ జీవితం ఊహకందని రీతిలో వెళ్తూ ఉంటుంది, హెచ్చించబడుతూ ఉంటుంది. కాబట్టి నిందను నిర్లక్ష్యం చేయండి. ఆమేన్. నిందను నిర్లక్ష్యం చేయటం నేర్చుకున్నట్లయితే అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరూ బలపరిచి ఈ లోకంలో ఎదురే శ్రమలు, ఇబ్బందులు, మాటలు, ఎవరి మీద వేసే నిందలు ఇవన్నీ మీరు పట్టించుకోకుండా వాటిని పతనం చేసి సమాధి చేసి ప్రభువు చూస్తూ ముందుకెళ్ళడానికి సహాయం చేసి నడిపించి బలపరచను గాక. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా అనేక మంది బలపడే కృప చూపించావు. విత్తబడిన వాక్య విత్తనాలు హృదయంలో నాటబడి 100 పంట అనుభవించేలా చేసావు. యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్.